వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా మంది కూడా శృంగారం చేసిన తరువాత అంటే ఇంటర్ కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేసుకోవడం అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి చాలా వరకు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది, పినైల్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది అని చెప్పేసి విన్నాను. సో అట్లాంటి వాళ్ళు సర్కంషేషన్ చేయించుకుంటే, శుంఠి చేయించుకుంటే చాలా మంచిది అని కూడా ఒక వీడియోలో మీరు చెప్పారు. సో ఏంటంటే దాని లాజిక్ ఏంటి? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కలయిక అయిన తర్వాత చాలామంది కడుక్కోకుండా వాష్ చేసుకోకుండా అలాగే పడుకుంటారు. అలాగే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వెజినల్ ఫ్లూయిడ్స్ కావచ్చు, లేకపోతే స్మెగ్మా కానీ, లేకపోతే సర్వైకల్ నుంచి వచ్చే ఫ్లూయిడ్స్ కానీ, ఇవన్నీ ఏమవుతాయి అంటే మనకు చర్మం కింద ఉండిపోతాయి. మెయిన్గా నేను సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి చెప్తున్నాను. సో ఇక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే పైన చర్మం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా నేను ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత ఆ వెజినల్ ఫ్లూయిడ్స్ కానీ ఇవన్నీ ఇందులో ఉండిపోతాయి. సో ఇందులో వెనకాల ఉండిపోతాయి. సో మనము ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత చర్మాన్ని వెనక్కి అనుకుని ఆ ఏరియా అంతా సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి వీలైనంత తొందరగా. ఏదో గంటకో 2 గంటలకో కాదు, వీలైనంత తొందరగా ఇట్లా చేసుకోవడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు సెమెన్ రిలీజ్ అయిన తర్వాత కూడా మిగతా సెమెన్ అంతా ఇక్కడే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక మాయిశ్చర్ అన్హైజీనిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంటుంది. అంతేకాకుండా అవతల పార్ట్నర్కి కనుక ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మేబీ హెచ్పివి కావచ్చు, లేకపోతే ఎనీ క్యాండిడియాసిస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏమవుతుందంటే మనం శృంగారంలో పాల్గొన్న తర్వాత అవన్నీ ఇక్కడ ఉండిపోయి ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ రావడం ఇట్లాంటి చూస్తుంటాం. ఇంకా కొందరికి చూస్తే కనుక మీరు ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత శుభ్రం చేసుకోకపోతే కనుక ఇక్కడ చిన్న చిన్న గుల్లలు అంటారు కదా, పింపుల్స్ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ డే చూడంగానే చిన్న ర్యాషెస్ వచ్చినట్టుగా పింపుల్స్ కానీ వస్తూ ఉంటాయి. ఇంకా కొందరికి చూస్తే కనుక లోపల అల్సర్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. ఎందుకంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది మోర్ కామన్. మన కంట్రీలో సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కాండోమ్ యూజ్ చేస్తేనేమో ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే కాండోమ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ కనుక ఇంటర్ కోర్స్ చేస్తే కనుక ఆ ఏరియాని వీలైనంత తొందరగా క్లీన్ చేసుకోవాలి. అట్లా క్లీన్ చేసుకోకపోతే వన్స్ హెచ్పివి, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎనీ వేరియంట్ అటాక్ అయ్యింది అంటే పెనల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం, అంటే ప్రోస్టేట్ క్యాన్సర్స్ అంతగా రావు, బట్ పెనల్ క్యాన్సర్స్ మాత్రం 100% వచ్చే అవకాశాలు మాత్రం హెచ్పివి ఉంటే కనుక డెఫినెట్గా ఉంటుంది. ఓకే, కొద్దిమంది ఏంటంటే సార్ మామూలుగా పీరియడ్స్ సమయంలో కూడా అసలు అప్పుడు ఇంటర్ కోర్స్ చేయకూడదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు, కానీ కొద్దిమంది ఆ టైంలో కూడా చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ ఉన్నప్పుడు చేసేదానికంటే కూడా అవతల పార్ట్నర్కి కనుక తెల్లబట్ట అంటుంటారు, సో వైట్ డిశ్చార్జ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు చేస్తే కనుక దాని నుంచి ఈ క్యాండిడియాస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివన్నీ బాగా సోకే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే వాష్ చేసుకోవాలో ఇవన్నీ నేను చెప్పేది ఎవరికి అంటే చర్మం ఉన్న వాళ్ళకి. అయితే మనం ఇప్పుడు సర్కంసిషన్ చేస్తాం అనుకోండి, ఇటు వరకు చర్మాన్ని తీసేస్తాం. సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఓపెనే ఉంటుంది. సో కొంచెం వరకు లేట్గా ఉన్న వాష్ చేసుకోకపోయినా నడుస్తుందేమో, కానీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. అట్లని చెప్పి సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళు వాష్ చేసుకోదని చెప్పట్లేదు, 100% వాష్ చేసుకోవాలి. కానీ వాళ్ళ రిస్క్ తక్కువ ఉంటారు, ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి 70 to 80% రిస్క్ తక్కువ ఉంటారు. బట్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం 100% రిస్క్లో ఉన్నట్టే. ఓకే, అంటే మామూలుగా ఇది ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు కూడా ఈ స్కిన్ ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి వింటూ ఉంటాము. సో ఏంటి సార్, ఎట్లాంటి జాగ్రత్తలు? ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండదు ఏంటంటే చర్మం వెనక్కి పోవాలా వద్దా అనేది ఐడియా ఉండదు. సో చర్మం వెనక్కి పోతేనేమో వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎవరికైతే చర్మం టైట్గా ఉందో ఆ టైట్గా ఉన్నప్పుడు వాళ్ళు బలవంతంగా కనుక చేస్తే కనుక చర్మం వెనక్కి వచ్చి స్ట్రక్ అయిపోతుంటుంది. అట్లా స్ట్రక్ అయిందంటే దాన్ని మనం పారాఫైమోసిస్ అంటుంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అటాచ్మెంట్ ఉంది కదా, ఈ అటాచ్మెంట్ కొందరికి ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటుంది, అంటే పైన ఉంటుంది. ఆ పైన ఉండడం వల్ల ఏమవుతుందంటే వెనక్కి అనేటప్పుడు ఇక్కడ కట్ అయిపోయి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు. అంతేకాకుండా ఒకసారి ఇది హై అటాచ్డ్ షార్ట్ ఫెరిల్నమ్ అని, హై అటాచ్డ్ ఫెరిల్నమ్ అంటుంటాం. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బెండ్ ఉంటుంది, ఎందుకంటే అంగం ఇట్లా స్ట్రైట్ ఉండదు, కొంచెం బెండ్ అయిపోతుంది. ఇట్లా బెండ్ అయిన వాళ్ళకు చేయడానికి రాదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ అంగం యొక్క ముందరున్న చర్మము అంగస్తంభన అయిన తర్వాత, అంటే ఎరెక్షన్ అయిన తర్వాత వెనక్కి పోతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. వెనక్కి పోతలేదు అంటే బెటర్, మీకు ఎప్పుడైతే చూసారో తెలుసుకున్నారో ఇమ్మీడియట్గా సర్కంసిషన్ చేయించుకోవడం మీకు. ఎందుకంటే వన్స్ ఈ సర్కంసిషన్ చేయించుకోకపోతే కనుక ఇంటర్ కోర్స్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బ్లీడ్ అవుతుంది, వాళ్ళకి మళ్ళీ సెక్షువల్ యాక్ట్ అంటే కూడా భయాందోళనకు గురవుతారు. ఈ సర్కంసిషన్ గురించి అంటే శుంఠి ఆపరేషన్ గురించి చాలా వరకు కూడా ఒక అవేర్నెస్ అయితే తీసుకొని వస్తూ ఉన్నారు మీరు. సో బయట అంటే మీరు చెప్పిన వీడియోలు చూసి చాలామంది కూడా ఓకే ఇది మంచి ఆప్షన్ కదా అని చెప్పేసి శుంఠి ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటూ ఉంటారు, బయటకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ బయట చేసేదానికి మన
ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ చేసేదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు బయట చేసే కన్వెన్షనల్ మెథడ్ కావచ్చు, అంటే ఓపెన్ టెక్నిక్, లేకపోతే బయట వాడే స్టాప్లర్లు కానీ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను వాడే స్టాప్లర్కి చాలా డిఫరెన్స్. ఏంటి అంటే మన దగ్గర వాడే స్టాప్లర్లు గోల్డ్ అని, బ్లాక్ అని కొన్ని వెరైటీ ఆఫ్ స్టాప్లర్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ జనరేషన్, సెకండ్ థర్డ్ జనరేషన్ స్టాప్లర్స్ ఉన్నాయి. ఇందులో మనం వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో అది ఇంపోర్టెడ్ రింగ్ అండ్ అది పేటెంట్ రైట్స్ ఉన్నాయి. సేమ్ స్కిన్లా ఉంటుంది. దీనివల్ల వాళ్ళకు ఎటువంటి పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు, తొందరగా రికవరీ అవుతారు. అంతేకాకుండా ఎంత థిక్ స్కిన్ ఉన్నా కానీ, ఎంత ఏమంటారు హార్డ్ స్కిన్ ఉన్నా కానీ, ఎంత ఎక్కువ స్కిన్ ఉన్నా కానీ తీయడానికి మన దగ్గర ఉన్న స్టేప్లర్ యూస్ఫుల్ ఉంటుంది. అదే బయట వాడే స్టేప్లర్లకు ఎక్కువ స్కిన్ ఉంటే తీయడానికి రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో వాడే పిన్స్ కూడా జిగ్జాగ్లో ఉంటాయి. ఓన్లీ 12 to 18 పిన్సే ఉంటాయి, జిగ్జాగ్లో ఉంటుంది. కాబట్టి హీమోస్టాసిస్ కూడా మంచి ఉంటుంది. అంటే హీమోస్టాసిస్ అంటే బ్లడ్ రాదన్నట్టు. అంతేకాకుండా రికవరీ పీరియడ్ కూడా 2-3 రోజుల ముందే రికవరీ అయిపోతుంది. సో మనం వాడే స్టాప్లర్ ఏదైతే ఉందో KSR స్టాప్లర్, ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టాప్లర్. పిన్స్ అంటున్నారు కదా, మళ్ళీ ఆ పిన్స్ రిమూవ్ చేయించుకోవడానికి రావాలా మీ దగ్గరికి? పిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డైరెక్ట్ చర్మానికి అతుక్కో. ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రకంగా ఉంటాయి. ఆ పిన్స్ చర్మానికి అతుక్కోకుండా మధ్యలో సిలికాన్ రింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సో ఈ సిలికాన్ రింగ్ ద్వారా పిన్స్ లోపల వస్తాయి. సో వన్స్ ఈ సిలికాన్ రింగ్ వెళ్ళిపోయింది అనుకోండి, పిన్స్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అవి అంతా 10-12 రోజులు పడిపోతాయి. దానివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఏం రాదు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్కంసిషన్ అయిన వాళ్ళు? సర్కంసిషన్ అయిన వాళ్ళు ఓన్లీ 3 థింగ్స్ చెప్తాను నేను అందరికీ. ఒకటి, అంగస్తమన కావద్దు, నో ఎరెక్షన్. ఎన్ని రోజుల వరకు? అట్లీస్ట్ 10-12 రోజుల వరకు. అండ్ కలవకూడదు, మీట్ అవ్వకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో నో ఇంటర్ కోర్స్, యూ షుడ్ అవాయిడ్ ఇంటర్ కోర్స్ అన్నట్టు. కంప్లీట్ అట్లీస్ట్ 1 month. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్లీనింగ్. దీనికి ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి స్పెషల్ ఆయింట్మెంట్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ మీరు స్నానం చేసేటప్పుడు సోప్ వాటర్తో రుద్ది కడుక్కుంటే చాలు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ.